అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో నిధి పోర్టల్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ తాలూకా డేటా ఎలా ఎంట్రీ చేయాలి, అలాగే ఈ ఆఫీస్ ఐడీస్ తాలూకా డేటా ఎలా ఎంట్రీ చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ నెల శాలరీ బిల్లుతో అంటే ఆగస్టు నెల జీతం బిల్లుతో మనం ఈ డేటా అనేది ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే శాలరీ బిల్ అనేది సబ్మిట్ చేయడానికి అవుతుంది. ఒకవేళ మనం కనుక ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేయకపోతే మనకి ఆగస్టు నెల యొక్క శాలరీ బిల్ అనేది సబ్మిట్ అవ్వదు. సో దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నిధి పోర్టల్ అనేది లాగిన్ అవుతాము. లాగిన్ అయిన తర్వాత మనం మాస్టర్స్ డేటా అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. మాస్టర్స్ డేటా క్లిక్ చేయగానే మనకి ఇలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మాస్టర్స్ డేటాలో సబ్మిట్ ఎంప్లాయీ ఈ ఆఫీస్ ఐడి అని ఒక ఆప్షను, సబ్మిట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్డేట్ అథారిటీ డీటెయిల్స్ అని మనకు రెండు ఆప్షన్స్ అయితే కొత్తగా రావడం జరిగింది. దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ముందుగా సబ్మిట్ ఎంప్లాయీ ఆఫీస్ ఐడీస్. ఇప్పుడు నేనైతే గ్రామవార్డు సచివాలయం డిపార్ట్మెంట్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇందులో ముందుగా మనం డీడీఓ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డిజిగ్నేషన్ అని అడుగుతుంది. డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి డిజిగ్నేషన్ దగ్గర మనం ప్రతిదీ సెలెక్ట్ చేసుకుంటాగా గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్టయితే మనకి అందరి ఎంప్లాయీస్ డీటెయిల్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మన సచివాలయం పరిధిలో ఎంతమంది ఉద్యోగస్తులు అయితే పనిచేస్తున్నారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్ని సిఎఫ్ఎంఎస్ ఐడి, పేరు, డిజిగ్నేషను, ఆర్గనైజేషన్ ఐడి అండ్ సచివాలయం పేరు, ఈ ఆఫీస్ ఐడి అవైలబుల్ అని మనకి డేటా అనేది అడుగుతుంది. ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు మనకి గ్రామవార్డు సచివాలయం పరిధిలో మనకైతే ఎవరికి ఈ ఆఫీస్ ఐడీస్ అయితే ప్రస్తుతానికి లేవు. సో ఇక్కడ మనకి 3 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్, నాట్ అప్లికబుల్, నాట్ ఎట్ క్రియేటెడ్. ఈ 3 ఆప్షన్స్లో మనం ఎంచుకోవాల్సింది నాట్ ఎట్ క్రియేటెడ్. అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి అవకాశం ఉండొచ్చు, వాళ్ళకి క్రియేట్ చేయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి నాట్ ఎట్ క్రియేటెడ్ అని అయితే మనకైతే సెలెక్ట్ చేయమని చెప్పారు. ఇలా మనం నాట్ ఎట్ క్రియేటెడ్ అని అందరివి కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేయాలి. ఒకవేళ సర్పంచ్ పేరు కనుక ఇందులో కనుక వచ్చినట్లయితే నాట్ అప్లికబుల్ అని మనం సేవ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని సచివాలయాల్లో అంటే మనకి సచివాలయాలు కాకుండా గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే ఎక్స్ట్రా ఎంప్లాయీస్ కొందరు ఉంటారు కదా, అందులో మనకి చెప్పడం వరకు ఏం చెప్పారంటే అటెండర్స్కి అయితే నాట్ అప్లికబుల్ పెట్టమన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా నాట్ ఎట్ క్రియేటెడ్ అనే పెట్టమన్నారు. అలాగే వాచ్మెన్స్ ఎవరైనా ఉన్నట్లు కూడా నాట్ అప్లికబుల్ పెట్టమన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా నాట్ ఎట్ క్రియేటెడ్ అని పెట్టమన్నారు. ఒకవేళ ఈ ఆఫీస్ ఐడీస్ ఉన్నట్లయితే మేజర్ పంచాయతీలు కానీ కొంచెం ఎక్కువ స్టాఫ్ ఉన్న ఆఫీసెస్ అయితే ఉంటే కనుక అక్కడ ఎస్ అని పెట్టి నెంబర్ అనేది వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా నాట్ ఎట్ క్రియేటెడ్ అని సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే దాని మీద క్లిక్ చేయగానే ఎంప్లాయీ ఆఫీస్ ఐడి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. అలా మనం అందరిది కూడా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకునే ముందు ఎంప్లాయీ తాలూకా డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా అందరివి సేవ్ చేసుకోవాలి. సేవ్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఎంప్లాయీ ఆఫీస్ ఐడి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే రావడం జరిగింది. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మనం ఈ సైన్తో కన్ఫర్మేషన్ అనేది చేయాలి. కన్ఫర్మ్ విత్ ఈ సైన్ అని మనకి అడుగుతుంది. అక్కడ మనం క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంది.
కస్టమర్ ఓటీపీతో మనం సబ్మిట్ చేసిన వెంటనే మనకి ఈసైన్ కన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్లీ అని మనకి వస్తుంది. ఓకే అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. అక్కడితో ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్లు. మళ్ళీ మనకి ఇలాగా డీడీఓ కోడ్ అడుగుతుంది. డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకొని డిజిగ్నేషన్ దగ్గర ఆల్ అని సెలెక్ట్ చేసుకొని మనం గెట్ డేటా కొట్టినట్లయితే మనకు అందరు ఎంప్లాయీస్ డేటా అనేది మనం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మనం ఈసైన్ అయితే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనకి ఈసైన్ ఫైల్ అనేది ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా డౌన్లోడ్ ఫైల్ వస్తే మనం ఈసైన్ అనేది కంప్లీట్ అయినట్లు. తరువాతి ఆప్షను మళ్ళీ మనం మాస్టర్స్ డేటాకి వెళ్తాము. మాస్టర్స్ డేటాలో సబ్మిట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అండ్ ఫస్ట్ అప్లైట్ అథారిటీ డీటెయిల్స్ అనేది ఉంది ఆప్షన్. ఆ ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చదవడానికి అయితే అవకాశం ఇచ్చారు. సో మనం డౌన్లోడ్ చేసి ఎలా చేయాలనేది కూడా మనం అక్కడ చూడవచ్చు. ఫస్ట్ ఆప్షన్ అయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అని మనకి ఇక్కడ వచ్చింది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అనగానే డీడీఓ కోడ్ సెలెక్ట్ చేయమంటుంది. డీడీఓ కోడ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమీ ఉండదు డేటా అయితే. ఇక్కడ మనం యాడ్ అని రైట్ సైడ్ ఉంటుంది ఒక ఆప్షను. ఆ యాడ్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డేటా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరో వాళ్ళ తాలూకా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయాలి. గ్రామ వార్డు సచివాలయం వరకు అయితే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు పంచాయతీ సెక్రటరీ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అవుతారు. సో పంచాయతీ సెక్రటరీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తాం. సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయగానే పేరు, డిజిగ్నేషన్, ఫోన్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఆఫీస్ నేమ్, ఆర్గనైజేషన్ ఐడి అనేది అడుగుతుంది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే సెలెక్ట్ డిజిగ్నేషన్ అంటే పంచాయతీ సెక్రటరీ అని సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే డిస్ట్రిక్ట్ అడుగుతుంది, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే మండల్ అడుగుతుంది, మండల్ కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే సెలెక్ట్ విలేజ్ అంటది, విలేజ్ కూడా సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయమంది. సచివాలయం యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేస్తాము. అలాగే మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయమన్నది. ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ అనే దాని మీద సేవ్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. సేవ్ ఆల్ అని ఎందుకు అన్నారు అనేసి అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ కొన్ని ఆఫీస్లో ఒకరికంటే ఎక్కువ ఉండొచ్చు. అప్పుడు మరలా యాడ్ అని పెట్టుకొని మళ్ళీ ఇంకొక సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేసి ఇంకొక ఆఫీసర్ని ఎంటర్ చేసి సేవ్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. ఇది ఒకవేళ ఎంటర్ చేసింది రాంగ్ అయితే డిలీట్ చేస్తాము. ఇది పక్కన ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వటం అయితే జరిగింది. ఇలా మనం సేవ్ అనేది గ్రీన్ బటన్ మీద సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు రావడం జరిగింది. ఓకే మీద క్లిక్ చేసి సేవ్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాం. మళ్ళీ ఎంప్లాయీ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని అయితే రావడం జరిగింది. మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ని ఎలా అయితే యాడ్ చేసామో అలాగే మనం అప్లైట్ ఆఫీసర్స్ని కూడా యాడ్ చేయాలి. సో దానికి కూడా మనం అప్లైట్ ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసుకుని యాడ్ అనే దాని మీద క్లిక్ చేసి మళ్ళీ మనము సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేస్తే డేటా అనేది మనకి ఓపెన్ అవుతుంది. మరలా ఆర్గనైజేషన్ ఐడి వస్తుంది, డిజిగ్నేషన్ వస్తుంది, అలాగే జిల్లా సెలెక్ట్ చేసుకుంటాము, మండలం సెలెక్ట్ చేసుకుంటాము, విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము, పిన్ కోడ్ వేస్తాము, ఈమెయిల్ ఐడి వేసి మరలా సేవ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. మరలా సేవ్ ఆల్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటే అప్డేట్ సక్సెస్ఫుల్లీ అనేది మనకి రావడం జరుగుతుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్, ఫస్ట్ అప్లైట్ అథారిటీస్ ఇద్దరిని యాడ్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ అనే దాని మీద క్లిక్ చేసుకుంటాము. డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకుని గెట్ డీటెయిల్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎవరిని యాడ్ చేసాము.
ఫస్ట్ అప్పీలేట్ అథారిటీగా ఎవరిని యాడ్ చేసామనేది మనకి క్రింద అయితే కనిపించడం జరుగుతుంది. అది ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ విత్ ఈసైన్ అని ఈసైన్ ద్వారా మనం అనేది కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఈసైన్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఈ నెలకైతే మనం చేయాల్సిన ప్రాసెస్. ఈ 2 ప్రాసెస్లు మనం కంప్లీట్ చేస్తే తప్ప మనకి ఈ నెల ఆగస్టు నెలలో జీతాల బిల్లు అనేది సబ్మిట్ అవ్వదు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ 2 ప్రాసెస్లు కూడా కంప్లీట్ చేసేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.